అని ఇద్దరు మిత్రులే వైసీపీలో ఉన్నారు. వాళ్ళ మధ్య ఏ భేదాభిప్రాయం వచ్చిందో ఒకరిని ఒకరు చంపుకున్నారు. సరే, అందులో ఒక ఆయన చంపినటువంటి ఆయన ఇటీవల తెలుగుదేశంలో వచ్చి చేరారు అనేటువంటి తప్పిస్తే ఆ లెక్కన అనుకుంటే మేము ఈరోజు అంటే జూన్ 4 తర్వాత ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత 7 రాజకీయ హత్యలు జరిగాయి. అందులో 4 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చంపబడ్డారు, 3 వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చంపబడ్డారు. ఇక్కడ చంపడానికి చంపించుకోవడానికి సంబంధాలు వెతికితే చాలా కోణాలు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి క్రైమ్ రిపోర్ట్లు, ఎఫ్ఐఆర్లు అన్నీ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో. ఈ హత్యలు జరుగుతున్నాయి, నేను అక్కడికి వెళ్తున్నామని తెలిసే మదనపల్లి లాంటి ఇన్సిడెంట్ని మీరే జయించారంట. మదనపల్లిలో ఈ సబ్జెక్టు డైవర్ట్ కావడానికి, అసలు విషయాలు తెలియకుండా ఉండేదానికి. నిజమేనా? అది అంటే మదనపల్లిలో జరిగిన ఇంతకుముందు మన నెల్లూరులో ఫైళ్ళు పందికొక్కలు ఎత్తుకుపోయినాయి అన్నారు. ఇంకొక దగ్గర ఎందుకు కరెంటు పోయిందంటే ఎలకలు వైర్లు కట్ చేసినాయి కాబట్టి పోయిందని. ఇవన్నీ ఈ పచ్చి అబద్ధాలు చెప్పడం వైసీపీ నాయకులకే చెల్లుతుంది తప్ప మాకు కాదు. అక్కడ మరి మదనపల్లి ఇష్యూ అనేటువంటిది ఎందుకు జరిగింది అనేది రేపు విచారణలో తేలుతుంది. దోషులు ఎవరో అసలు అక్కడ ఒకటే మాట్లాడతాం. మదనపల్లి అని మీరు అన్నారు కాబట్టి, మదనపల్లిలో గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫైళ్లను కాల్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వస్తుంది? ఇది తెలుగుదేశం పాలన వచ్చి నెల కూడా కాలే, 50 రోజులు అయింది. 50 రోజులు అయినటువంటి తెలుగుదేశం పాలనలో అస్తవ్యస్తమైనటువంటి పాలనని గాడిలో పెట్టడానికి, ఆనాడు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవకతవకల గురించి శ్వేతపత్రాలు విడుదల చేయడానికే పరిమితమైనటువంటి ఈ పాలనలో మేము అక్కడ ఏం అక్రమాలు చేశామని ఫైల్ తగలబెడతామండి? ఇది ఎంత ప్రజలను నవ్వుతున్నారు. మేము దాన్ని ఎపిసోడ్ని పైకి తెచ్చామన్నటువంటిది అది కాదు. ఈరోజు మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు డిమాండ్ చేస్తున్నారు. మీరు 36 మంది అంటున్నారు కదా, 36 మంది పేర్లు ఇవ్వండి, 36 మందికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు ఇవ్వండి, అప్పుడు మేము నమ్ముతామని చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే డిమాండ్ చేశారు సార్. డిస్కస్ చేద్దాం సార్. భానుప్రకాష్ గారు, ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4-5 సార్లు మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంత ముందు అనేవాళ్ళు అసలుకి ప్రజల్లోకి రావట్లేదు.